హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అయితే ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ పరంగా కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేకపోతే ప్రజెంట్ ఉన్న ఈ బయట తినడం వల్ల ఏదైనా కూడా అవ్వచ్చు, ద రీజన్ ఏదైనా అవ్వచ్చు, కానీ మోకాలు నొప్పి అనేది అంటే సైజ్ అనడం కంటే కూడా మనం బాడీ ఒబెసిటీ సంబంధం లేకుండా, లేదంటే ఏజ్ సంబంధం లేకుండా, చిన్న పిల్లలకి సంబంధం లేకుండా మోకాలు నొప్పి అనేది ప్రతి ఒక్కరికి అటాక్ అవుతుంది సార్. దీనికి ప్రధాన రీజన్ ఏంటి అవ్వచ్చు? దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? మోకాళ్ళ నొప్పులు వయసుతో సంబంధం లేదు. పిల్లలకు వస్తున్నాయి, యువకులకు వస్తుంది, మధ్య వయసు వారికి వస్తుంది, వృద్ధులకు ఎలాగో గతం నుంచి కూడా వస్తున్నాయి. పురుషుల్ని బాధ పెడతా ఉంది, స్త్రీలను బాధ పెడతా ఉంది. దీని అంతటికి కారణం మన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి. ఈ ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ఫ్రైడ్ రైసులు, మిడ్ నైట్ బిర్యానీలు అలవాటు అయిపోయినాయో, వాటి వల్ల బరువు పెరిగిపోతున్నారు, స్థూలకాయం. ఇప్పుడు దేవుడు మనని సృష్టించినప్పుడు మన ఎత్తుకు సరిపడా బరువు మోయటానికి మోకాళ్ళు గరిష్టంగా 75 కేజీలు బరువు మోయటానికి దేవుడు మన మోకాళ్ళు కీలు సృష్టించాడు. 75, 85 అయిపోయింది, 100 అయిపోయింది, 120 అయిపోయింది, ఏడుస్తుంటాయి మోకాళ్ళు. నాయనో నేను మొయ్యలేను అని ఆ ఏడిపే, మోకాళ్ళ ఏడిపే నొప్పి, అరుగుదల పెరిగిపోతుంది. లోపల గుజ్జుంటే, ఇప్పుడు మనకి సైకిల్లో, మోటార్ సైకిల్లో బేరింగులు ఉంటాయి కదా, బేరింగుల్లో గ్రీజ్ అయిపోతే కిర్రు కిర్రు అంటుంటాయా? బేరింగులు అరిగిపోతే ఇంజిన్ పాడైపోద్దా? అలాగే బేరింగులకు గ్రీజు ఎంత ముఖ్యమో మోకాల్లో ఉండే గ్రీజు కూడా అంత ముఖ్యం. ఆ గ్రీజు కొరవటం వల్ల, బరువు ఎక్కువయి అరుగుదల వల్ల మోకాళ్ళ నొప్పి, వాపు, కొంతమందికి నీరు చేరుతుంది, నడుస్తుంటే కిర్రు కిర్రు శబ్దం, కొంతమందికి వస్తుంటే కటకట టకటక శబ్దాలు వస్తుంటాయి. ఈ విధంగా ఒక మోకాళ్ళను బాధ పెట్టేవాళ్ళు, కొంతమంది అయితే 2 మోకాళ్ళను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. మనకి ఈ ఎముక దృఢంగా ఉండాలంటే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ కే, విటమిన్ డి, ఇన్ని రకాల ఖనిజ లవణాలు అవసరం. వీటి లోపం వల్ల కూడా వస్తుంటుంది. ఈ మధ్యకాలంలో గ్రామీణ వాసులు, పట్టణ వాసులు అందరూ మనం 20 లీటర్ల క్యాన్కి అలవాటు పడ్డాం, లేదా కిచెన్లో ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటున్నాం. ఆహా ఓహో బ్రహ్మాండం అనుకుంటున్నాం. ఈ ఆర్ఓ వాటర్ తాగటం వల్ల ఎముక బలహీనత రావటం, మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఆర్ఓ ప్లాంట్లో టీడీఎస్ అని ఉంటుంది, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అది 80 నుంచి 180 మధ్యలో పెట్టాలి. ఆ 80 నుంచి 180 మధ్య పెడితే నీరు రుచిగా ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు 5 పెడతారు. ఇప్పుడు మనం 20 రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, హోటల్స్ కొనుక్కుంటున్నాం కదా, ఇక దాంట్లో టీడీఎస్ ఎంత ఉంటుందంటే 0. టీడీఎస్ ఎంత తక్కువ ఉంటే అంత రుచికరంగా ఉంటుంది నీళ్ళు, ఆహా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆ టీడీఎస్ తగ్గినప్పుడు దాంట్లో ఉండే లవణాలు, ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇవన్నీ కూడా కోల్పోవటం వల్ల మోకాళ్ళ నొప్పి లాంటివి వస్తుంటాయి. కనుక జీవన శైలికి, ఆహారపు అలవాట్లకు, మనం తాగే నీరు, తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది మోకాళ్ళ నొప్పులు. దీనికి మోకాళ్ళ నొప్పులకు మందుల షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుని వాడుతుంటారు. ఇక వాళ్ళ ఇష్టం, మందుల షాప్ టాబ్లెట్ ఇస్తాడు, నొప్పి టాబ్లెట్లు వాడితే ఇక అంతే. మోకాళ్ళ నొప్పులకు మందు వాడితే కిడ్నీలు అవుట్, మూత్రపిండాలు మనకు తెలవకుండానే నిశ్శబ్దంగా అంతే పాడైపోతాయి. అయిపోయినాక ఏం చేయాలి? రక్త పరీక్ష చేస్తే సీరం క్రియాటినిన్ అనేది ఆకాశానికి ఎదుగుతుంది. తర్వాత
డయాలిసిస్ ఎక్కాలి. డయాలిసిస్ అయిపోయిన తర్వాత కొంతమంది మూత్రపిండాల మార్పిడికి వెళ్తుంది. అంటే మోకాలుకి మందేస్తే, మోకాలు నొప్పికి మందేస్తే కిడ్నీలే ఖరాబు పాడైపోయే పరిస్థితి ఉంది. కనుక విచక్షణారహితముగా ఎవ్వరూ కూడా నొప్పి టాబ్లెట్లు, అది మోకాలు నొప్పే కాదు, నడుము నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, తలనొప్పి అయినా, పార్శ్వ నొప్పి అయినా, ఎప్పుడో ఒకసారో అరసారో నొప్పి టాబ్లెట్లు వాడాలి కదా. రోజు వాడితే మాత్రం మీకు తెలవకుండానే, మీకు తెలవదు, పరీక్ష చేయించుకుంటే క్రియాటినిన్ ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోయినది, కిడ్నీ పాడవుతుంది. ఇది మనకు తెలవకుండా గ్రామీణ వాసులు మందుల షాపులో సొంత వైద్యం చేయించుకోవడం వల్ల వచ్చే అనర్థాలు. విటమిన్ డి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రోజు ఎండలో 20 నిమిషాలు మనకి ఎండ తగిలితే ఆ ఎండ ద్వారా విటమిన్ డి మనకు లభిస్తుంది. ఆ విటమిన్ డి ఓ పరిశోధన జరిగింది భారతదేశంలో. డాక్టర్లకు, వైద్య విద్యార్థులపై ఒక పరిశోధన చేశారు. దేశంలో ఉండే డాక్టర్లు, వైద్య విద్యార్థులకు విటమిన్ డి ఎంత ఉందని వాళ్ళ రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేస్తే సాధారణంగా 30 ఉండవలసింది ఈ డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు సగటున 12 ఉంది. అంటే ఉండవలసిన దాంట్లో 40% ఉంది. ఆ విధంగా డాక్టర్లకు, వైద్య విద్యార్థులకే విటమిన్ డి లోపం ఉంటే, మనం ఏసీల్లో ఉండే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఎప్పుడు ఏసీల్లో ఉండే మహానుభావులు, ఆ శ్రామిక వర్గానికి విటమిన్ డి ఉండదు. వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు, రోడ్డు పనిచేసే వారికి, పేద వర్గాలకి విటమిన్ డి కొదవ ఉండదు. కానీ ధనిక వర్గాలకు ఏసీల్లో పొద్దున్నుంచి ఎప్పుడు 24 గంటలు ఏసీ, ఏసీ కారు, ఏసీ ఇల్లు, ఏసీ గది, సర్వం ఏసీ ఉండే వాళ్ళకి విటమిన్ డి లోపం ఉంటుంది. కనుక వాళ్ళు విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడువు నొప్పి వస్తుంది. విటమిన్ డి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టోటల్ గా మీరు చెప్పబోయేది ఏంటంటే టాబ్లెట్స్ మాత్రం టెంపరరీగా వాడొద్దు అనేసి. ఇక తప్పనిసరి అయితే ఒక టాబ్లెట్ వేసుకోండి. ఒక టాబ్లెట్ ఏం కిడ్నీ పాడైపోదు. కానీ రోజు పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ఈ కొంతమంది గ్రామీణ వైద్యులు అదే పనిగా మందులు వాడేస్తుంటారు. ఇప్పట్లో కొంత అవగాహన వచ్చింది, చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే కిడ్నీ పాడైపోద్దంట కదా, నొప్పి టాబ్లెట్లు ఎక్కువగా వాడకూడదంట కదా అనేది అవగాహన జనంలో వచ్చింది, గ్రామీణ వాసులు కూడా వచ్చింది, ఇంకా రావాలి. ఇప్పటికే సొంత వైద్యాలు మానేసి కొన్ని ప్రత్యేకమైన హెర్బల్ మందులు, ఆయుర్వేద మందులు అందుబాటులోకి వచ్చాయి. అట్లాగే మహాబీర గింజలని, వనతులసి గింజలు, అవి ఒక రాత్రి 1 స్పూను గింజలు ఒక 1/2 లీటర్ నీళ్ళలో నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు, గింజలు లోపల తాగేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అయితే 3 నెలలతో ఆపకూడదు, రోజు వాడాలి. ఈ గింజల వల్ల ఎటువంటి అనర్థం లేదు. తులసి గింజలు తింటే నష్టం ఏమున్నది, ఎటువంటి అనారోగ్యం ఉండదు. చిన్న చిట్కా, మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మహత్తరమైన చిట్కా ఏంటంటే మహాబీర గింజలు. బీర గింజలు అనుకుంటారేమో, బీర గింజలు కాదవి, వన తులసి గింజలు. రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.